హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ ఇండియన్ ఎకానమీ త్రూ ఎంసీక్యూస్ సెషన్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఎప్పట్లాగే మనం చేసే చిన్న అనౌన్స్మెంట్. మనం ఆఫర్ చేస్తున్న యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్. సో చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ నన్ను లైవ్లో అడుగుతుంటారు, కోర్స్ ఫీచర్స్ ఏంటి, ఏమేమి కవర్ చేస్తారు, అసలు ఆన్లైన్లో మీరు చేస్తున్నారా చేయట్లేదా అని అడుగుతూ ఉంటారు. అందుకోసమనే ప్రతి దాంట్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో దిస్ ఇస్ ఏ కంప్లీట్ ఆన్లైన్ కోర్స్ అండ్ వి ఆల్సో హ్యావ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కోర్స్ వచ్చేసి విశాఖపట్నం వైజాగ్లో ఉంది. యూ కెన్ కమ్ అండ్ జాయిన్ దేర్. సో దిస్ ఈస్ ద ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ ఆన్లైన్ కోర్స్కి వచ్చేసరికి వేర్ ప్రొవైడింగ్ 4 ఆప్షన్స్. ఒకటి అప్ ఫ్రంట్ పేమెంట్ ఆప్షన్, రెండవది ఇన్స్టాల్మెంట్స్లో పే చేసే ఆప్షన్, అలాగే ఓన్లీ రికార్డెడ్ ఆప్షన్, రెండవది లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆప్షన్. సో చాలామంది స్టూడెంట్స్ మేము జాబ్ చేసుకుంటూ ఉంటాం, మాకు లైవ్ అవసరం లేదు, ఓన్లీ రికార్డెడ్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి కొంచెం తగ్గించేలాగా ఓన్లీ రికార్డెడ్ కూడా తీసుకొచ్చాం. రికార్డెడ్ ప్లస్ అప్ ఫ్రంట్ ఈ కాంబినేషన్ కావాలంటే జస్ట్ 40,000 రూపీస్కి మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయిపోవచ్చు. రికార్డెడ్ అండ్ ఇన్స్టాల్మెంట్స్ నెలకి 5,000తో జాయిన్ అయ్యే వాళ్ళకి 50,000 రూపీస్. అలాగే లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 50,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్తో పే చేస్తానంటే 60,000. సో ఇది మీకు 4 డిఫరెంట్ ఆప్షన్స్లో మీరు తీసుకోవచ్చు, మీకు నచ్చిన వాటిలో తీసుకోవచ్చు. రికార్డెడ్కి వచ్చే వాళ్ళకి మీరు ఇన్స్టిట్యూట్ వాట్సాప్ గ్రూప్స్లో మీకు మెంబర్షిప్ ఉండదు. యూ విల్ హ్యావ్ యాప్ యాక్సెస్. యాప్లో వీడియోస్ అన్ని ఏ రోజు కాదు మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఇస్తాను, ఏ ప్రాబ్లం ఉన్నా యూ కెన్ టాక్ టు హిమ్. అది రికార్డెడ్కి. లైవ్ ప్లస్ రికార్డెడ్లో మీరు వాట్సాప్ గ్రూప్లో ఉంటారు, డీటెయిల్స్ ఉంటాయి, నేను ఏదైనా మెసేజెస్ పెట్టినా యూ విల్ సీ దట్. అండ్ క్లాసెస్ లైవ్లో అటెండ్ అవుతారు, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతారు, డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అందరికీ కూడా వీకెండ్స్ ఎవ్రీ సాటర్డే లేదా వీకెండ్స్ డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. డౌట్ క్లియరెన్స్ సెషన్స్ అనేవి వీకెండ్స్ అనేవి రన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఏ డౌట్స్ ఉన్నా మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మేడం కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. సిమిలర్గా ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మీకు అప్ ఫ్రంట్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్స్, రికార్డెడ్, లైవ్ ప్లస్ రికార్డెడ్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనికి 30,000, ఇది 35,000, ఇది 35,000, ఇది 40,000. సేమ్ మోడల్. లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే 40,000 అవుతుంది, లేకపోతే 35. రికార్డెడ్ చాలు, అప్ ఫ్రంట్ చేస్తారంటే 30,000కి మీరు రావచ్చు. దిస్ ఇస్ అబౌట్ గ్రూప్ 1. సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్. తిట్టుకుంటారు మీరు, సార్ ఏంటి చెప్తున్నారు, క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని. ఓకే, ఎకానమీ గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఇండియన్ ఎకానమీ గురించి చెప్పేసి తర్వాత అడుగుతారు, ఇండియన్ ఎకానమీకి సెపరేట్ కోర్స్ ఉందా అంటే ఉంది. ఇండియన్ ఎకానమీ కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వవచ్చు. ఇందులో కూడా మీకు రికార్డెడ్, లైవ్ ప్లస్ రికార్డెడ్ 2 ఆప్షన్స్ ఇస్తాను. రికార్డెడ్ అనేది కేవలం 5,000 రూపీస్కే వచ్చేయచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 10,000 రూపీస్ వస్తుంది. అయితే మీరు అడగొచ్చు ఇంత డిఫరెన్స్ ఎందుకని. లైవ్ ప్లస్ రికార్డెడ్లో ఐఎమ్ ఆల్సో ఇంక్లూడింగ్ ఏపీ లేదా తెలంగాణ ఎకానమీ. ఓన్లీ రికార్డెడ్లో యూ ఓన్లీ గెట్ ఇండియన్ ఎకానమీ. లైవ్ ప్లస్ రికార్డెడ్ 10,000 ప్లాన్లో మీకు ఏపీ తెలంగాణ ఎకానమీ కూడా ఇస్తాను. రైట్, ఇందులో లైవ్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. దీంట్లో ఓన్లీ రికార్డెడ్, లైవ్ ఇంటరాక్షన్ ఉండదు. సెపరేట్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ అనేవి ఉండవు. సో డీటెయిల్డ్గా నా వీడియోస్ అనేవి చాలా డీటెయిల్డ్గా ఉంటాయి, మీకు అర్థమైపోతాయి. ఇదే నెంబర్కి కాల్ చేసి మీరు వీటిలో కూడా జాయిన్ కావచ్చు. So let's begin today's session without any further delay. Question చూద్దామా? క్వశ్చన్ ఏం చెప్తాను చూడండి. ఏ షేర్ రీపర్చేజ్ ఆర్ బైబ్యాక్ ఈజ్ ఎ డెసిషన్ బై ఎ కంపెనీ టు పర్చేజ్ ఇట్స్ ఓన్ స్టాక్ ఫ్రమ్ ద మార్కెట్. సచ్ ఏ మూవ్ మే లీడ్ టు. సో దీని అర్థం ఏంటి? షేర్ రీపర్చేజ్ ప్రోగ్రామ్ అన్నారు. అంటే ఏబిసి అనే ఒక కంపెనీ తీసుకోండి ఎగ్జాంపుల్. ఏబిసి కంపెనీకి లెట్ us సే ఒక 1 lakh షేర్స్ ఉన్నాయి అనుకుందాం. 1 lakh షేర్స్ ఉన్నాయి అనుకుందాం. కంపెనీ దగ్గర 100 crores క్యాష్ ఉంది, చాలా ఎక్కువ క్యాష్ ఉంది. ఒక్కొక్క షేర్ వాల్యూ లెట్ us సే 100 రూపీస్ అనుకోండి. లెట్ us సే 1000 రూపీస్ అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీకు. ఇవి 10 lakhs లేదా 10 lakhs అనుకోండి. 10 lakh షేర్స్ ఒక్కొక్కటి 1000 రూపీస్ ఉంది షేర్ వాల్యూ అనుకుందాం. 100 crores క్యాష్ ఉంది కంపెనీ దగ్గర. సో కంపెనీ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఈ 100 crores ఏం చేయొచ్చు, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కంపెనీని ఎక్స్పాండ్ చేయొచ్చు, ఇలా ఏదైనా చేయొచ్చు.
కొన్నిసార్లు ఏమవుతుందంటే కొత్తగా ఎక్స్పాండ్ చేయడానికి ఏమీ లేదు, కానీ క్యాష్ అలా ఉంది. అలాంటప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయి, దే బైబ్యాక్, అంటే వాళ్ళ షేర్స్ వాళ్ళే కొనేసుకుంటారు. ఇప్పుడు బయటికి ఎన్ని ఉన్నాయి, 10 లక్షల షేర్లు ఉన్నాయి, మన దగ్గర 100 కోట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క షేరు ₹1000 కాబట్టి లెటస్సే ఒక 10,000 ఒక 1,00,000 షేర్స్ కొనేద్దామని చెప్పి కంపెనీ డిసైడ్ అవ్వచ్చు. 1,00,000 షేర్స్, 1,00,000 షేర్స్ ఇంటూ 10,000 రూపీస్ వేస్తే ఎంత అవుతుంది, మనకి 10 crores అవుతుంది. వాళ్ళ దగ్గర ఎంత ఉంది, 100 crores ఉంది. అందులో 10 కోట్లు పెట్టేసి, జస్ట్ 10 కోట్లు పెట్టేస్తే 1,00,000 షేర్స్ వచ్చేస్తున్నాయి. ఈ 1,00,000 షేర్స్ కొనేయచ్చు కంపెనీ కావాలి అనుకుంటే. ఇలా కొనేయడం వల్ల ఏమవుతుంది, డోంట్ లుక్ ఎట్ ద నెంబర్, ఈ నెంబర్స్ నేను రఫ్గా వేస్తున్నాను, డోంట్ లుక్ ఎట్ 100 crores 10 lakhs ఇలా అని కాదు. నేను ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉన్న షేర్స్, ఆ కంపెనీ షేర్స్ ఆ కంపెనీయే ఎందుకు కొంటుంది అనేది క్వశ్చన్ మార్క్. కొన్నిసార్లు ఏమనుకుంటుందంటే స్టాక్ మార్కెట్ ఆ కంపెనీకి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇవ్వదు. అంటే వాల్యూ ఇన్ ద సెన్స్ సరైన వాల్యూ అసైన్ చేయదు. మీరు కొంచెం ల్యాండ్ చూసినప్పుడు కూడా ఏమవుతుంది, అరే మంచి ప్లేస్లో ఉంది కానీ జనాలు ఏదో చిన్న కారణం వల్ల దీన్ని కొనట్లేదు అంటారు. అంతేనా, ₹1,00,00,000 విలువ చేయాల్సిన ల్యాండ్ కాస్త 50 లక్షలని 40 లక్షలని కోట్ చేస్తారు. ఏదో చిన్న ప్రాబ్లం ఉండి, చిన్న ఇష్యూ ఉండి, వాళ్ళు దానికి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా కంపెనీకి కొంచెం అప్పులు ఎక్కువ ఉన్నాయనో, లేకపోతే ఏదో చిన్న ఇష్యూ ఉందనో, ఈ స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్ని కొనేవాళ్ళు, షేర్ కొనేవాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల డిమాండ్ తక్కువ ఉంది. డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, దాని వాల్యుయేషన్ కనీసం ₹2,000 ఉండాలి పర్ షేర్, కానీ ₹1,000 ఉంది. అలాంటప్పుడు కంపెనీకి తెలుసు, నా కంపెనీ వాల్యూ ఏంటో నాకు తెలుసు, ఈ బయట మార్కెట్ దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతుంది, నా దగ్గర క్యాష్ ఉంది, సో నేను చక్కగా వాళ్ళు కొనకపోతే నేనే కొనుక్కుంటాను. అది అర్థమైందా? అలా ఆ కంపెనీయే తన షేర్లు తను కొనుక్కుంటుంది. ఫస్ట్ ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ షేర్స్ ఎలా వస్తాయి చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షేర్? షేర్ అంటే భాగం, అంతేనా, వాటా, అంతేనా. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఏబీసీ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఏబీసీ లిమిటెడ్ కంపెనీకి మనీ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేసింది ఏబీసీ లిమిటెడ్, తన దగ్గర ఉన్న షేర్స్లో ఓనర్స్ వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్లో కొన్ని షేర్స్ని అమ్మేశారు. దే సోల్డ్ షేర్స్ అంటే వాళ్ళ వాటాను అమ్మేశారు. అమ్మినప్పుడు పీపుల్ మనలాంటి వాళ్ళందరం కూడా ఆ షేర్లు కొనుక్కున్నాం. అలా ఫస్ట్ టైం అమ్మినప్పుడు ఏమంటాం, ఐపీఓ అంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. తర్వాత అమ్ముతూ ఉంటే దాన్ని ఎఫ్పీఓ అంటారు, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అని చెప్పి అంటారు. ఇలా ఎవరైనా సరే షేర్స్ అమ్మొచ్చు, దాన్ని ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇలా అమ్మిన షేర్లు మళ్ళీ కొంటుంది. అలా కొండాన్ని ఏమంటాం, బైబ్యాక్ అంటాం. ఈ బైబ్యాక్ ఏ సందర్భంలో చేస్తారని చెప్పాను, కంపెనీకి వేరే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా లేనప్పుడు, లేదా వెన్ ఇట్ ఫీల్స్ నా షేర్లకి ఇంత తక్కువ వాల్యూ ఇస్తుంది మార్కెట్లో స్టాక్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అంతా డిమాండ్ అండ్ సప్లై. కంపెనీ గొప్పగా ఉన్నప్పటికీ మార్కెట్ అనుకూలంగా లేదనుకోండి, బయట వాతావరణం సరిగ్గా లేదనుకోండి, ఇన్ ద సెన్స్ వాతావరణం అంటే ఫిజికల్ వాతావరణం కాదు, ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేదనుకోండి, తక్కువ ప్రైస్కి ఆ స్టాక్ దొరికే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంపెనీ కెన్ బై ఇట్ బ్యాక్. అప్పుడు ఏమవుతాయి అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ అంటే అర్థం అంటే బయట మార్కెట్లో దొరికే షేర్స్ అనేవి ఏమైపోతాయి, తగ్గిపోతాయి. ఎందుకు, కంపెనీ కొనేస్తుంది కదా, తన షేర్స్ తనే కొనేయడం వల్ల షేర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ సేల్ తగ్గిపోతాయి. జనరల్గా సేల్స్ అవైలబుల్ ఫర్ షేర్ తగ్గినప్పుడు ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది కదా, సప్లై తగ్గింది, షేర్స్ యొక్క సప్లై తగ్గింది మార్కెట్లో. సప్లై తగ్గడం వల్ల నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోతాయి, రైట్. అది ఒకటి. రెండవది, కంపెనీ దీన్ని కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. ఒక కంపెనీకి లెట్స్ సే 100 కోట్లు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. కంపెనీకి లెట్స్ సే 100 అంటే 1 crore షేర్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఏమని చెప్తాం, ఒక షేర్కి ఎంత వచ్చినట్టు ఈపీఎస్ అంటారు, ఎర్నింగ్స్ పర్ షేర్ అంటారు. ఒక షేర్కి ఎంత వచ్చినట్టు, 100 crores బై 1 crore కదా, 100 రూపీస్ వచ్చినట్టు. 100 రూపీస్ దాని యొక్క ఈపీఎస్ అంటాం. ఈ 1 crore షేర్స్ కాస్త 50 lakh అయింది అనుకోండి, అప్పుడు ఈపీఎస్ ఎంత అవుతుంది చెప్పండి, ఎర్నింగ్స్ పర్ షేర్ 100 crores పైనే ఉంటుంది, కానీ బై 50 lakhs వేసాం, సో కాబట్టి 200 రూపీస్ అయిపోయింది. ఎర్నింగ్స్ పర్ షేర్, ఒక్కొక్క షేర్కి వచ్చే ఎర్నింగ్ అంటే వాటా ఎంతైతే ఉందో, ఇన్ఫ్యాక్ట్ కంపెనీ యొక్క లాభం ఏదైతే ఉందో, ఎర్నింగ్ ఏదైతే ఉందో అది పెరిగింది. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గినప్పుడు దాని యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ పెరుగుతుంది. ఎర్నింగ్స్ పర్ షేర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని వాల్యుయేషన్ అనేది పెరుగుతుంది, కంపెనీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతుంది. అందుకే ఇక్కడ రాశారు, ఇట్ రెడ్యూసెస్ ది నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఆఫ్ ది కంపెనీ. ఎస్, కంపెనీ కొనేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ తగ్గిపోతాయి. ఇట్ టెండ్స్ టు ఇంక్రీజ్ ద ప్రైస్ ఆఫ్ ద రిమైనింగ్ షేర్స్. ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోయాయి, సో ఈపీఎస్ పెరిగింది, ఎర్నింగ్స్ పర్ షేర్ పెరిగింది కాబట్టి
రిమైనింగ్ షేర్స్ యొక్క ప్రైస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్ ఈస్ ఆఫెన్ అండర్టేకెన్ వెన్ ద కంపెనీ షేర్స్ ఆర్ అండర్ వాల్యూడ్. దానికి ఉండాల్సిన వాల్యూ ఇవ్వకుండా తక్కువ ధరకి మార్కెట్ అమ్మేస్తున్నప్పుడు అలాంటప్పుడు దానికి ఫెయిర్ ప్రైస్ తెచ్చే ప్రయత్నంలో భాగంగా షేర్ బైబ్యాక్ అనేది చేస్తూ ఉంటారు. రైట్, అంటే సమ్ అమౌంట్ ఆఫ్ బేసిక్స్ మీకు ఆల్రెడీ ఉండి ఉంటే ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్, ఇట్స్ ఎ వెరీ ఈజీ కాన్సెప్ట్. స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఆపరేట్ అవుతుంది, అసలు ఒక కంపెనీ షేర్స్ ఎందుకు ఇష్యూ చేస్తుంది, ఇలాంటి విషయాల మీద మీకు ఆల్రెడీ అవగాహన ఉంటే చాలా ఈజీ అవుతుంది. ఎనీవే, ఈ ఐపీఓ అంటే ఏంటి, షేర్ మార్కెట్ గురించి నేను ఇంతకుముందు చేసిన కొన్ని బేసిక్ వీడియోస్ ఉంటాయి, దాని డిస్క్రిప్షన్లో పెడతాను. ఇఫ్ యు ఆర్ నాట్ వెరీ క్లియర్, వాచ్ ఇట్. సో దీని ఆన్సర్ ఏంటి, 3 కరెక్టే, 1, 2 and 3. అందులో ఇచ్చిన 3 పాయింట్స్ కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీకి సంబంధించిన ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేయండి. అది ఎస్సా కాదా, కరెక్టా తప్ప అనేది చెప్పాలి. ఓకే, చూడండి ఏం రాశారు. ఇది చాలాసార్లు ఎడిటోరియల్స్లో నేను కవర్ చేస్తూనే ఉంటున్నాను. మానిటరీ పాలసీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ వెస్టెడ్ విత్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ మానిటరీ పాలసీ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. కరెక్టా తప్ప, కరెక్ట్. ఓకే, మానిటరీ పాలసీ కమిటీ అని ఉంటుంది. మానిటరీ పాలసీ కమిటీ మానిటరీ పాలసీని యొక్క బాధ్యతను మోస్తుంది, అండ్ ఇట్ ఈస్ అండర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐలోనే ఉన్న మానిటరీ పాలసీ కమిటీ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈస్ టు మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ అండ్ అచీవ్ గ్రోత్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇండియాలో మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏం చెప్తారంటే ప్రైస్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి. 4 ± 2%. ఇన్ఫ్లేషన్ అనేది, రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది ఈ లెవెల్లోనే మెయింటైన్ చేయాలి అని వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్. ఇన్ఫ్లేషన్స్లో మీకు WPI, CPI అని ఉంటాయి. ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇది రిటైల్ లెవెల్లో, అంటే ఒక హ్యూమన్ ఇండివిజువల్ లెవెల్లో వాళ్ళకి అయ్యే ఖర్చుల్ని ఎస్టిమేట్ చేస్తుంది. ఫుడ్కి ఎంత అవుతుంది, ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది, చదువుకి ఎంత అవుతుంది, సాధారణంగా అయ్యే ఖర్చులన్నీ చూసి ఎస్టిమేట్ చేస్తారు. WPI అనేది ప్రొడ్యూసర్ లెవెల్, రా మెటీరియల్ కాస్ట్లని బట్టి దీన్ని ఎస్టిమేట్ చేస్తారు. WPI, CPI. రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే CPI అనమాట. ఇది 4 ± 2% మధ్యలో ఉంచాలి. అంటే అర్థం ఏంటి, ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడం. రెండవది అచీవ్ గ్రోత్, గ్రోత్ని కూడా సపోర్ట్ చేయాలి. గ్రోత్ని సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే ఏం చేయాలి, వాటికి అనువైన వాతావరణం ఉండాలి. అంటే ఏం ఉండాలి, క్రెడిట్ అవైలబిలిటీ ఉండాలి. క్రెడిట్ అంటే అప్పు. ఇండస్ట్రీకి అవసరమైన బ్యాంకుల నుంచి వాళ్ళకి అప్పు వచ్చేలాగా చేయాలి. అంటే మనీ సప్లై ఎక్కువ ఉండాలి. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండాలి. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నప్పుడు కంపెనీస్కి తక్కువ వడ్డీకే రుణాలు వస్తాయి. దానివల్ల గ్రోత్ అనేది పాసిబుల్ అవుతుంది. అయితే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండడం, క్రెడిట్ అవైలబుల్గా ఉండడం, మనీ సప్లై ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే అందరికీ తక్కువ ధరకే లోన్లు వస్తున్నాయి కదా, తక్కువ వడ్డీకి లోన్లు వస్తున్నాయి కదా, ఎప్పుడైతే తీసుకొని కీప్ స్పెండింగ్, అందరూ స్పెండింగ్ పెంచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల కూడా వస్తువులకి డిమాండ్ పెరిగిపోయి అది ఇన్ఫ్లేషన్కి దారితీయచ్చు. ఇన్ఫ్లేషన్ ఎంత ఉండాలి, ఈ రేంజ్లో ఉండాలి. సో ఇట్ హ్యాస్ టు మెయింటైన్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ. ప్రైస్ స్టెబిలిటీ ఉండాలి, గ్రోత్ని అచీవ్ చేయాలి. రెండింటికి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ది ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఈజ్ సెట్ బై ది RBI ఇన్ కన్సల్టేషన్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్స్ ఇన్ ఎవ్రీ 5 years. ఎవ్రీ 5 years అనే పోర్షన్ కరెక్టే, 5 yearsకి ఒకసారి సెట్ చేస్తారు. కానీ సెట్ చేసేది ఎవరు అంటే RBI కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ చేస్తుంది ఇన్ కన్సల్టేషన్ విత్ RBI. RBIతో డిస్కస్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డిస్కస్ చేసి RBI సెట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ RBI, బట్ RBIని కన్సల్ట్ చేస్తుంది. సో మూడవది తప్పు. 1 and 2 కరెక్ట్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేసే సంస్థలు ఏవి కింది వాటిల్లో? స్టాక్ ఎక్స్చేంజెస్, నో. స్టాక్ ఎక్స్చేంజెస్ ఆర్ రెగ్యులేటెడ్ బై SEBI. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎ మార్కెట్ ప్లేస్, దట్ ఈస్ వేర్ దీస్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ అనేది జరుగుతుంది. ఇండియాలో NSE and BSE ఆర్ ది 2 ప్రామినెంట్ స్టాక్ ఎక్స్చేంజెస్. వాటిని రెగ్యులేట్ చేసే సంస్థ SEBI. మర్చెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ అగైన్ SEBI. వెంచర్ capital fund companies again SEBI. But what is a merchant banking company? Merchant banking company కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే let us say today ABC ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది అనుకుందాం, రైట్? ABC ప్రైవేట్ లిమిటెడ్ wants to issue shares
ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా షేర్స్ ఇష్యూ చేయాలని అనుకుంటుంది. అంటే తన షేర్లు అమ్ముదామని అనుకుంటుంది. ఎందుకు అమ్ముదాం అనుకుంటుంది? టు రైజ్ ఫండ్స్ రైజ్ చేయడానికి. షేర్లు అమ్మినప్పుడు కొనుక్కునే వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, ఆ మనీ ఈ కంపెనీ ఉపయోగించుకొని కంపెనీని ఎక్స్పాండ్ చేస్తుంది. లేదా ఇట్ వాంట్స్ టు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ బాండ్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటుంది. బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు కూడా ఆబ్జెక్టివ్ ఏంటి? అప్పు తీసుకోవడం. సో ఈ బాండ్స్ ఎవరైతే కొంటారో, హూ ఎవర్ బైస్ దీస్ బాండ్స్, వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ పే మనీ అండ్ బై. బాండ్ కొన్నందుకు వాళ్ళకి వడ్డీ వస్తుంది. సో ఇప్పుడు ఈ పని కానీ, ఈ ఇష్యూ చేసేటప్పుడు కానీ ఈ కంపెనీకి ఫుల్ నాలెడ్జ్ ఉండదు కదా, ఏం చేయాలి, డాక్యుమెంట్ ఎలా తయారు చేయాలి, ఎలా చేయాలని. అందుకోసం ఈ కంపెనీకి హెల్ప్ చేయడానికి ఉండే కంపెనీని మర్చెంట్ బ్యాంకర్స్ అంటారు. ఏ మర్చెంట్ బ్యాంకర్ ఈజ్ ఎ కంపెనీ విచ్ హెల్ప్స్ ఎనీ కంపెనీ టు రైజ్ ఫండ్స్. అంటే అది స్టాక్ మార్కెట్లో ఫండ్స్ రైజ్ చేయడం కావచ్చు, బాండ్ మార్కెట్లో ఫండ్ రైజ్ చేయడం కావచ్చు, ఇన్వెస్టర్స్ని వీళ్ళని కనెక్ట్ చేయడం, పెట్టుబడి పెట్టే వాళ్ళని, మనీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని కనెక్ట్ చేసే వాళ్ళనే ఈ మర్చెంట్ బ్యాంకర్ అని అంటారు. ఈ మర్చెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ని కూడా సెబీఏ రెగ్యులేట్ చేస్తుంది. రైట్, దిస్ ఈజ్ అబౌట్ మర్చెంట్ బ్యాంకింగ్ కంపెనీస్. ఇది కూడా సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, వీళ్ళు రెగ్యులేట్ చేస్తారు, ఆర్బీఐ చేయదు. మూడో చూడండి, వెంచర్ క్యాపిటల్ ఫండ్. వాట్ ఈజ్ ఎ వెంచర్ క్యాపిటల్ ఫండ్? క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? మూలధనం. ఒక బిజినెస్ పెట్టడానికి అవసరమైన మూలధనాన్ని మనం క్యాపిటల్ అంటాం. వెంచర్ అంటే సంస్థ, ఆర్గనైజేషన్. అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు, ఇందాకలాగే ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి, ఈ ఏబీసీ లిమిటెడ్ కంపెనీకి మనీ కావాలి, ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ని ప్రొవైడ్ చేయడానికి దే కెన్ ఆల్సో అప్రోచ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్. వీళ్ళ దగ్గర మనీ ఉంటుంది. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ దగ్గర ఏముంటుంది? దే విల్ హ్యావ్ క్యాష్. వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళకి క్యాష్ కావాలి. సో ఈ క్యాష్ దీంట్లో పెట్టుబడి పెట్టచ్చు. పెట్టుబడి పెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ ఏబీసీ లిమిటెడ్ కంపెనీ వీళ్ళకి ఏమిస్తుంది? షేర్స్ ఇస్తుంది. అదే ఇది స్టాక్ మార్కెట్లో ఇష్యూ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడేసుకుంటారు. నాకు ఒక 40 లక్షలు పెట్టుబడి డబ్బులు కావాలంటారు, వీళ్ళు పెడతారు. పెట్టినందుకు 40 లక్షలకు సరిపడా షేర్స్ ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్కి ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చేస్తుంది. అంటే బయటికి రాకుండా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే బయటికి అందరికీ అమ్మడం, ఇక్కడ వాళ్ళు మాట్లాడుకొని చేయడం. దీన్ని వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటారు. ఇది కూడా సెబీ రెగ్యులేషన్స్ ఆధారపడి వెళ్తుంది. ఇవన్నీ సెబీ రెగ్యులేషన్స్, ఆర్బీఐ రెగ్యులేషన్స్ కాదు. ఆన్సర్ నన్ ఆఫ్ ది అబౌవ్. ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏంజల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు కూడా అట్లాంటి వాళ్ళ పేర్లో ఉన్నది ఏంజల్, దేవతల లాంటి వాళ్ళు అనమాట. ఎందుకు ఈ పదం వచ్చిందో కూడా ఒకసారి చూడండి. ఏంజల్ ఇన్వెస్టర్స్ కాదంటే చూద్దాం. ఆప్షన్స్ చూడండి. ఏంజల్ ఇన్వెస్టర్స్ ఆర్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ హూ జనరలీ బై బ్యాక్ ఫెయిల్డ్ ఫర్మ్స్ ఫర్ అసెట్ రీకన్స్ట్రక్షన్. తప్పు. ఏంజల్ ఇన్వెస్టర్స్ యొక్క పని ఏంటి అంటే, వీళ్ళ దగ్గర చాలా మనీ ఉంటుంది. ఇందాకలాగే వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ లాంటి వాళ్ళే వీళ్ళు కూడా మనీ ఉంటుంది. ఇప్పుడు ఇందాక తీసుకున్న ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోండి. ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నాట్ డూయింగ్ వెల్ అనుకోండి. కంపెనీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్, సఫర్ అవుతుంది, స్ట్రగుల్ అవుతుంది. సో వాళ్ళకి ఫండ్స్ కావాలి. మనీ ఉంటే ఈ కష్టకాలం నుంచి బయటపడతారు. అలా ఎవరైనా మనీ ఇచ్చే వాళ్ళు ఉన్నారా అని చెప్పి కంపెనీ వెదుగులాడుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి సహాయం చేసే కంపెనీని ఏంజల్ ఇన్వెస్టర్ అంటారు. జనరల్గా ఏంజల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళంటే బాగా తెలిసిన వాళ్ళు, అంటే బాగా నమ్మకం ఉండాలి ఆ కంపెనీ పైన. ఈ రోజు స్ట్రగుల్ అవుతుంది కానీ రేపు పొద్దున్న ఇది సక్సెస్ అవుతుంది అని నమ్మి కష్టంలో ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అని అంటారు. సో ఇట్ కుడ్ బి ఏ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి హెల్ప్ చేయడానికి, లేదా ఆన్ గోయింగ్ ఇంజెక్షన్ ఆఫ్ మనీ టు సపోర్ట్ అండ్ క్యారీ ద కంపెనీ. అదే పనిగా ఎప్పుడు టఫ్ టైమ్స్లో ఉన్నా సరే ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం, అంటే మనీ ఇస్తూ ఉండడం. ఇలాంటి వాళ్ళు ఏంజల్ ఇన్వెస్టర్స్ అని చెప్పంటారు. దీనికి ఆన్సర్ ఏమడిగారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నారు. బేసికల్గా రెండవది కరెక్ట్, మొదటిది ఇన్కరెక్ట్. సో ఆన్సర్ వన్ ఓన్లీ. అర్థమైందా? వెంచర్ క్యాపిటల్ ఫండ్కి ఏంజల్ ఇన్వెస్టర్కి డిఫరెన్స్ అర్థమైందా? ఏంజల్ ఇన్వెస్టర్ అనేవాడు టఫ్ టైమ్స్లో ఉన్న కంపెనీకి హెల్ప్ చేసేవాళ్ళు ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేవాళ్ళు రెగ్యులర్గా వాల్యుయేషన్ చేసి వీళ్ళకి పెట్టొచ్చా, పెట్టకూడదా, పెడితే మనకి వర్కౌట్ అవుతుందా అవ్వదా అన్నీ చూసుకొని చేస్తారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ ఉంది. ఎల్టీఎక్స్ క్లాస్ ఈ రోజు ఓన్లీ వైజాగ్లోనే నడుపుతున్నాం. రేపు పొద్దున్న మన స్టూడెంట్స్ విజయవాడలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, రకరకాల ప్రాంతాల్లో మీరు బ్రాంచ్లు ఓపెన్ చేసేయండి సార్ అని అన్నారు అనుకోండి. బ్రాంచ్లు ఓపెన్ చేయడం ఈజీయా? కాదు కదా. ప్రతి చోట నేను స్థలం తీసుకోవాలి, లేకపోతే రెంట్కి తీసుకోవాలి, లీజుకి తీసుకోవాలి, రెంట్ కట్టాలి, మార్కెటింగ్ చేయాలి. వీటన్నింటికి కలిపి నాకు ఒక 2 కోట్లు ఖర్చు అవుతుంది అనుకోండి. టుడే ఐ మే నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మనీ. నా దగ్గర మనీ లేదు. కానీ నేను ఒక నా ఫ్రెండ్కో బయట వాళ్ళకో ఎవరికో చెప్తాను, ఇలా నేను బ్రాంచ్లు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు 2 కోట్లు కావాలి, మీరు ఇన్వెస్ట్ చేస్తారని అడుగుతాం. వాళ్ళు ఊరికే ఇన్వెస్ట్ చేస్తారా? చెయ్యరు. నాకేమి ఇస్తావు అని అడుగుతారు.
సరే నా కంపెనీలో కొంత వాటా ఇస్తాను అని వాటా ఇచ్చి వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, దెన్ దే బికమ్ వెంచర్ క్యాపిటల్. అది వెంచర్ క్యాపిటల్ ఫండ్ అవుతుంది. ఏంజల్ ఇన్వెస్టర్ అంటే ఎవరు? నేను నిజంగా స్ట్రగుల్ అవుతున్నప్పుడు, టఫ్ టైమ్స్లో ఉన్నప్పుడు, రైట్, ఆర్గనైజేషన్కి అవసరమైన మనీని సప్లై చేసేవాళ్ళు ఏంజల్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఫ్రీగా చేయరు, వాళ్ళకు కూడా మనం షేర్స్ ఇస్తాం. సిమిలరే, కానీ ఇది టఫ్ టైమ్స్, డిఫికల్ట్ టైమ్స్ అనేది వస్తుంది. అక్కడ జనరల్గా క్యాపిటల్, కంపెనీ నడపడానికి అవసరమైన మూలధనాన్ని సప్లై చేసేవాళ్ళు వాళ్ళు. దట్స్ ద డిఫరెన్స్. లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. హార్డ్ కరెన్సీ ఈజ్ యూజువలీ ప్రిఫర్డ్ బికాస్. అసలు హార్డ్ కరెన్సీ అంటే ఏంటి, సాఫ్ట్ కరెన్సీ అంటే ఏంటి? కరెన్సీలో మనం ఇలా 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు, హార్డ్, సాఫ్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ కరెన్సీ, సాఫ్ట్ కరెన్సీ? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ కరెన్సీ ఈజ్ స్టేబుల్. స్టేబుల్ అంటే ఊరికే ఫ్లక్చువేట్ అవ్వదు, స్టేబుల్గా ఉంటుంది, రైట్. అండ్ ఇట్ ఈస్ హైలీ అవైలబుల్, అంటే ఎవరికి ఎక్కడ కావాలన్నా దొరుకుతుంది, రైట్. ఇట్ ఈస్ హైలీ లిక్విడ్, ఏ దేశంలో కావాలన్నా అమ్ముడుపోతుంది. ఎట్లాంటి వాళ్ళు హార్డ్ కరెన్సీ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ యుఎస్ డాలర్. మీరు యుఎస్ డాలర్ చేతిలో పట్టుకుని ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి బతికేయచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే యుఎస్ డాలర్ ఇస్తే మీకు ఆ లోకల్ కరెన్సీ వాళ్ళు ఇస్తారు. ఇండియా వచ్చారు డాలర్స్ పట్టుకొని, ఎవరి దగ్గరికి వెళ్ళినా డాలర్ ఇస్తే నీకు రూపాయి ఇస్తాడు, ఇండియన్ రూపీస్ కన్వర్షన్ చేసి ఇచ్చేస్తారు. అలాగే మీరు ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యూఎస్ డాలర్స్తో బతకచ్చు. జపనీస్ యెన్ కానీ, యూఎస్ డాలర్స్ కానీ, మన యూరోపియన్ ఇది ఉంటుంది కదా, యూరో కానీ, యూరోపియన్ యూనియన్ యొక్క యూరో కానీ, ఇట్లాంటి డెవలప్డ్ నేషన్స్ యొక్క కరెన్సీస్ని మనం హార్డ్ కరెన్సీస్ అంటాం. మన ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్ యొక్క కరెన్సీస్ని సాఫ్ట్ కరెన్సీస్ అంటారు. సాఫ్ట్ కరెన్సీస్ ఆర్ అన్స్టేబుల్, రోజు మారిపోతూ ఉంటాయి. అక్కడ పొలిటికల్ ఎన్వైర్న్మెంట్, ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్ కూడా స్టేబుల్గా ఉండదు. ఏ రోజు డిప్రిషియేట్ అవుతుందో, ఏ రోజు పెరిగిపోతుందో తెలియదు, ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతుంది. ప్లస్ అన్ని చోట్ల అవైలబుల్ కాదు. అంటే ఇండియన్ రూపీ పట్టుకొని ఏ దేశం పడితే ఆ దేశానికి వెళ్తే నీకు అక్కడ కరెన్సీ నీకు ఎక్స్చేంజ్ అవ్వకపోవచ్చు. డాలర్ ఎక్స్చేంజ్ అయినంత ఈజీగా ఇండియన్ రూపీ నీకు ఎక్స్చేంజ్ అవ్వకపోవచ్చు. దాన్ని సాఫ్ట్ కరెన్సీ అంటారు. సో మీరు ఇక్కడ హార్డ్ కరెన్సీకి ఉన్న ప్రతి పాయింట్కి ఆపోజిట్కి వెళ్ళిపోవడమే. ఇట్ ఈస్ సీన్ యాజ్ పొలిటికల్లీ అండ్ ఎకనామికల్లీ స్టేబుల్. పొలిటికల్గా, ఎకనామికల్గా స్టేబుల్గా ఉండే కరెన్సీ హార్డ్ కరెన్సీ. ఇట్ ఈస్ వైడ్లీ యాక్సెప్టెడ్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో అన్ని చోట్ల దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ లైక్లీ టు డిప్రిషియేట్ సడన్గా పెరిగిపోవడం, సడన్గా తగ్గిపోవడం ఉండదు. ఈ 3 కూడా హార్డ్ కరెన్సీ యొక్క ఫీచర్స్. సో ఈ 3 కూడా కరెక్టే. ఆన్సర్ 1, 2, 3. అదే సాఫ్ట్ కరెన్సీకి వెళ్తే ఇక్కడ ఏం రాశారు, నాట్ లైక్లీ టు డిప్రిషియేట్ అన్నది. ఇట్ ఈస్ సాఫ్ట్ కరెన్సీలో ఎక్కువగా అన్స్టేబుల్గా ఉంటుంది, ధరలు ఊరికే మారిపోతూ ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే పొలిటికల్ అండ్ ఎకనామికల్గా స్టేబుల్ ఎన్వైర్న్మెంట్ లేకపోవడం, గవర్నమెంట్ స్టేబుల్గా ఉండకపోవడం. ఇట్లాంటి కారణాల వల్ల ఆ దేశంలో ఉన్న కరెన్సీ, ఆ దేశంలో ఉన్న పాలసీస్ మారిపోతూ ఉంటాయి. పాలసీస్ మారిపోయే కొద్దీ సిచ్యువేషన్. సింపుల్గా చెప్పాలంటే ఒక డెవలప్డ్ కంట్రీ మీరు తీసుకున్నప్పుడు ఆ కంట్రీ ఆల్రెడీ ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అచీవ్ చేసేసింది. సో టూ మెనీ చేంజెస్ జరగవు కంట్రీలో. జరగకపోవడం వల్ల కరెన్సీ కూడా స్టేబుల్గానే ఉంటుంది. ఇండియా లాంటి కంట్రీలో చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా జరిగింది అనుకోండి, విదేశాల నుంచి పెట్టుబడులు ఎక్కువగా ఇండియాకి వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇండియన్ కరెన్సీకి డిమాండ్ పెరిగి రూపీ ఎప్రిషియేట్ అయిపోతుంది. ఇండియాలో పరిస్థితి బాగాలేదు అనుకోండి, గవర్నమెంట్ పాలసీస్ బాగాలేవు అనుకోండి, బిజినెస్కి అనుకూలంగా పాలసీస్ లేనప్పుడు ఏమవుతుంది, పీపుల్ ఎగ్జిట్ ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇండియాలో పాలసీస్ బాగాలేవు. ఇప్పుడు చూడండి, రకరకాల రాష్ట్రాల్లో ఏమంటున్నారు, లోకల్ వాళ్ళకి జాబ్స్ ఇస్తాము, బయట వాళ్ళకి ఇవ్వము, ఇలా అంటున్నారు. అలా అనేటప్పుడు ఏమవుతుంది, ఆ రాష్ట్రంలో ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే అక్కడ లోకల్గా ఉన్న ప్రజలకి స్కిల్స్ లేవనుకోండి, వాళ్ళు సఫర్ అవుతారు. బయట నుంచి రిక్రూట్ చేయడానికి అవ్వదు, అడ్డంకులు పెడుతున్నాయి గవర్నమెంట్స్. అంటే నీకు పొలిటికల్ ఎన్వైర్న్మెంట్ సరిగ్గా లేదు, స్టేబుల్గా లేదు అన్నప్పుడు కంపెనీస్ దే డోంట్ ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎన్వైర్న్మెంట్, దట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళు ఉండరు. గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా బిజినెసెస్కి సపోర్టింగ్ ఎన్వైర్న్మెంట్ ఉంటే కంపెనీస్ హ్యాపీగా ఉంటాయి. అలా కాకుండా గవర్నమెంట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఏ రోజు కావాలి పాలసీ మార్చేస్తాయి అనుకోండి, దాన్ని పొలిటికల్లీ అన్స్టేబుల్ ఎన్వైర్న్మెంట్ అంటాం. అలాంటప్పుడు కంపెనీస్ వుడ్ లైక్ టు ఎగ్జిట్ ది కంట్రీ. విదేశాల్లో ఉండే కంపెనీస్ ఇండియాకి రాకుండా ఎగ్జిట్ అయిపోతూ ఉంటాయి. ఎగ్జిట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు, పెట్టుబడులు ఉపసంహరణ అంటాం. సో రూపీస్ అమ్మేసి డాలర్స్ తీసుకుని వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఏమవుతుంది, రూపీస్ యొక్క వాల్యూ పడిపోతుంది. అమ్మేస్తున్నారుగా, రూపీస్ అమ్మినప్పుడు రూపీ యొక్క వాల్యూ తగ్గిపోయి డిప్రిషియేట్ అయిపోతూ ఉంటుంది. సో డిప్రిషియేట్ అవ్వడం, ఎప్రిషియేట్ అవ్వడం, గవర్నమెంట్ పాలసీస్ మారిపోవడం, ఇవన్నీ కూడా మనకి డెవలపింగ్ నేషన్స్ ఎక్కువగా చూస్తాం. అందుకని దోస్ కరెన్సీస్ ఆర్ జనరల్లీ కాల్డ్ సాఫ్ట్ కరెన్సీస్ ఆర్ అన్స్టేబుల్ కరెన్సీస్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ అండ్ సాఫ్ట్ కరెన్సీస్. ఓకే, కొంచెం నేను ఫాస్ట్గా చెప్తున్నాను, ఇది కాన్సెప్చువల్ కాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎంసీక్యూ సెషన్స్ ఆర్ మెంట్ ఫర్ రివిజన్. మీరు కొంచెం చదువుకొని ఉంటే ఈజీగా అర్థమవుతుంది. బట్ ఐ విల్ ట్రై టు కవర్ బేసిక్స్ ఆల్సో. ఇంకా రెగ్యులర్ ఎడిటోరియల్ చెప్పినట్టు కాకుండా కొంచెం స్పీడ్ పెంచాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. వెనకాల బేసిక్స్ ప్రతి బిట్లో కూడా వెనకాల కాన్సెప్ట్ మీరు ఇది చూస్తున్నప్పుడే కాన్సెప్ట్ రివిజన్ చేసేసుకున్నారు అనుకోండి, మీకు
ప్రాపర్గా రివిజన్ అయిపోతుంది. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు పీస్ఫుల్గా రాయగలుగుతారు. యూపీఎస్సీ కానీ, ఆర్బీఐ గ్రేడ్ బి కానీ, ఏపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, గ్రూప్ 1 ఏ ఎగ్జామ్ అయినా సరే వీటితో మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. సో ఎవ్రీ డే 4 or 5 క్వశ్చన్స్, 5 కాన్సెప్ట్స్, డీప్ అండర్స్టాండింగ్ని ఇంప్లిమెంట్ చేయడం. దిస్ ఇస్ హౌ యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఎకానమీ. నా ఎకానమీ కోర్స్లో మీరు జాయిన్ అవ్వాలంటే యూ కెన్ కాల్ దిస్ నెంబర్. ఇండియన్ ఎకానమీ కోర్సు ఈ నెంబర్ కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.